ఒకప్పుడు ఒక చిన్న గ్రామంలో రామయ్య అనే రైతు ఉండేవాడు. అతనికి ఒక గాడిద ఉండేది. ఆ గాడిద పేరు సోమరిపోతు. పేరు మాత్రమే కాదు, నిజంగానే అది చాలా సోమరిపోతు. రామయ్య ప్రతిరోజు పొలానికి వెళ్ళేటప్పుడు బరువులు మోసే పని కోసం గాడిదని తీసుకెళ్ళేవాడు. కానీ సోమరిపోతు ఒక్క అడుగు వేయడానికి కూడా చెమటలు పెట్టించేది. పొలానికి పోతే అలసిపోయేది, తిరిగి వస్తే బరువు ఎక్కువైందని మొరపెట్టుకునేది. ఒకరోజు రామయ్యకు కోపం వచ్చి ఇలా అన్నాడు: ఓయ్ సోమరిపోతు, ఇలా ఏ పని చేయకపోతే నీకు వేరే పని చూస్తా. గాడిద మాత్రం తల వంచి కొంచెం కన్నీళ్లు పెట్టింది, కానీ పనే చేయలేదు. రామయ్య ఒక ఆలోచన చేశాడు. అతను గాడిదపై వెన్న బరువులు పెట్టి గాడిదను బజారుకు తీసుకెళ్లాడు. ఆ మార్గంలో కొందరు పిల్లలు గాడిదను చూసి నవ్వుతూ ఇలా అన్నారు: ఏమండి, గాడిదేనా ఇది? వెన్న తీసుకెళ్లడమే పనా? గాడిద సిగ్గుతో తలదించుకుంది. అప్పుడు రామయ్య నవ్వుతూ అన్నాడు: ఇప్పుడు నీకు అర్థమైందా సోమరిపోతు? పని చేయకపోతే అందరూ నిన్ను చూసి నవ్వుతారు. అప్పటి నుంచి గాడిద మారిపోయింది. రోజు సాయంకాలం పనిచేసి రాత్రికి గౌరవంగా భోజనం చేసి నిద్రపోవడం ప్రారంభించింది. ఇప్పుడు గ్రామంలో దాని పేరే పాపులర్, మారిపోయిన సోమరిపోతు. నీతి: పని చేయకుండా సోమరితనంగా ఉంటే వారిని చూసి అందరూ నవ్వుతారు. పనికి పట్టుదల ఉంటే గౌరవం వస్తుంది. For more stories, subscribe my YouTube channel Stories Kiddy.